యాపిల్ వాళ్ళు చాలా వింతగా చేస్తున్నారు కదా! ఇంత చిన్న దాంట్లో ప్రాసెసర్ అవన్నీ ఎలా ఫిక్స్ చేశారో మరి నాకైతే అర్థం కావట్లేదు. నాకు కొంచెం షాకింగ్‌గా ఉందనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సుప్రజ్, మీరు చూస్తున్నారు సూప్రజ్ టెక్ ఇన్ఫో. టెక్ న్యూస్ ఎపిసోడ్ 94కి అయితే అందరికైతే స్వాగతం. మీరు డేట్ చూసుకున్నట్లయితే నవంబర్ 15, 2024. లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. అసలుకి చాలా లేట్ అయింది. ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్, సామ్సంగ్ వాచ్ సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. వన్ యూఐ. సో దీనికి సంబంధించిన ఇమేజ్ అయితే మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. వన్ యూఐ 6 వాచ్ అయితే వీళ్ళు అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగింది గ్యాలక్సీ వాచ్ 6కి. సో ఈ అప్డేట్ నవంబర్ 25 అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించిన యూఐ అండ్ కొరియాలో బీటా టెస్ట్ అయితే రన్ చేయడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్గా అయితే రన్ చేశారు. ఫీచర్స్ చూసుకుంటే దీనికి సంబంధించిన ఫీచర్స్ జియూఐ అండ్ 1 UI 6 వాచ్ ఫేసెస్ అయితే వీళ్ళైతే ఇస్తున్నామని చెప్తున్నారు. మరి ఎలా ఉండదు చూడొచ్చు. మీ స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూసారు కదా, అది వాచ్ డిజైన్స్ అలాగైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ ఫ్రెండ్స్, సామ్సంగ్ గ్యాలక్సీ S25 ఈ మొబైల్ సంబంధించి వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఒక వేరియంట్తో అయితే రావడం అయితే జరిగింది. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్తో మాత్రమే వస్తుందని చెప్తున్నారు. లాస్ట్ టైం చూసుకుంటే S24 సిరీస్ చూసుకున్నట్టయితే వీళ్ళు మనకి 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్, 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే రావడం జరుగుతుంది. ఈసారి S25కి వీళ్ళు అలా అయితే ఎవరంటే ఓన్లీ 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ మాత్రమే ఇస్తామైతే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇంకా మనకి ఇది స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ చిప్సెట్తో అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంకా Android 15 అయితే అప్డేట్తో అయితే వస్తుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. చూద్దాం మరి మొబైల్ ఎలా ఉండబోతుందో. టెక్నిక్స్ డైలీ ఫాలో అవుతారని మీకు అప్డేట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ న్యూస్ కూడా సామ్సంగ్ నుంచి ఫ్రెండ్స్, సామ్సంగ్ గ్యాలక్సీ S సిరీస్ ఉన్నాయి కదా, లైక్ S20, S21, S22 ఇలాగా. సో మీకు స్క్రీన్ మీద లిస్ట్ అయితే కనిపిస్తుంది చూడండి. ఈ సామ్సంగ్ సిరీస్కి మీకు మొబైల్కి స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే ఫ్రీగా అయితే వీళ్ళైతే చేస్తామంతే చెప్తున్నారు. దానికి సంబంధించిన మీ ఇమేజెస్ అయితే స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఇది మనకి సామ్సంగ్ డేట్ ఎక్స్టెండ్ చేశారనమాట, December 31, 2024. సో ఈ ఇయర్ ఎండ్కి వీళ్ళు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. ఈలోగా మీరు స్క్రీన్ అయితే ఫ్రీగా రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీకు డివైసెస్ మీకు ఇమేజ్లో కనిపిస్తున్నాయి కదా లిస్టెడ్ డివైసెస్, వీటికి మాత్రమే వేస్తారు. సో మొత్తం నేమ్స్ చెప్పేస్తే ల్యాగ్ అయితే అవుతుంది. సో చెప్పను మీకు ఎలాంటి దీనికి వీళ్ళు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారనమాట. మీకు మొబైల్స్ మీద గ్రీన్ లైన్ అయితే వస్తుంది అనమాట. మొబైల్స్ మీద అలా గ్రీన్ లైన్స్ వచ్చే స్క్రీన్స్ అన్నిటికీ వీళ్ళైతే స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేస్తామని చెప్తున్నారు. అయితే వీళ్ళు ఇక్కడ మనకి సర్వీస్ సెంటర్స్ ఉంటాయి కదా, మీకు మొబైల్ స్క్రీన్ రీప్లేస్మెంట్కి ఏ సర్వీస్ సెంటర్కైనా వెళ్ళేసి మీరైతే సర్వీస్ చేయించుకోవచ్చు అంతే చెప్తున్నారు. ఇంకా వారంటీ ఎక్స్పైర్ అయిపోయినా కానీ మీ సర్వీస్ చేయించుకోవచ్చు అంట. దీనికైతే కొన్ని కండిషన్స్ అయితే పెట్టారు. కండిషన్స్ చూసుకున్నట్టయితే నో ఫిజికల్ ఆర్ వాటర్ డ్యామేజ్. సో ఫిజికల్గా మీరు స్క్రీన్ డ్యామేజ్ అయ్యి ఉండకూడదు, ఇంకా వాటర్ పడేసి అలాగే స్క్రీన్ అయితే డ్యామేజ్ అయ్యి ఉండకూడదు. ఇంకా మొబైల్ కొనేసి మీకు 3 years లోపల అయ్యి ఉండాలి. మీకు మొబైల్ సెకండ్ హ్యాండ్స్లో తీసుకున్న మొబైల్ అయ్యి ఉండకూడదు, మీరు దానికి ఫస్ట్ ఓనర్ అయ్యి ఉండాలి. ఆ మొబైల్కి ఒరిజినల్ బిల్ కూడా ఉండాలి. అప్పుడే మీకైతే వీళ్ళైతే మీకు స్క్రీన్ రీప్లేస్మెంట్ ఫ్రీగా అయితే చేస్తారు. అది గ్రీన్ లైట్ వచ్చిన స్క్రీన్స్ మాత్రమే. సో December 31 ఇయర్ ఎండ్ వరకు అయితే ఉంది. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి, ఎవరైనా మొబైల్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఫ్రెండ్స్, ఐక్యూ నియో 10 సిరీస్ ఈ మొబైల్స్ అన్ని వీళ్ళు లాంచింగ్ అయితే ఈ మంత్లో అయితే లాంచ్ చేయబోతున్నారు. మొబైల్స్ అన్ని డిజైన్ అయితే రివీల్ అయితే అయింది. మీరు స్క్రీన్ మీద ఇమేజ్ చూడొచ్చు. వీళ్ళు చైనాలో ప్రీ ఆర్డర్స్ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి సరైన డేట్ అయితే మెన్షన్ చేయలేదు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో డేట్ ఇస్తే టెక్ న్యూస్లో చెప్తాను, ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ చూసుకుంటే OnePlus ఇన్ఫ్లుయెన్స్ OnePlus 13, OnePlus 13R ఈ మొబైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ మొబైల్స్ వీళ్ళు వరల్డ్ వైడ్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. అయితే కొంచెం చిన్న డిఫరెన్సెస్ తోటి అవేంటనేది అయితే మీకు చెప్పేస్తాను చూడొచ్చు. OnePlus 13, OnePlus 13R ఈ మొబైల్స్ అయితే ఇంటర్నేషనల్గా అయితే వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. దీనిలో 2 వర్షన్స్ అయితే రాబోతున్నాయి. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ ఒకటి, ఇంకా 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ వేరియంట్ అయితే ఈ మొబైల్స్ అయితే రాబోతున్నాయి. దీంట్లో OnePlus 13R ఒకటి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్తో మాత్రమే వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ ఫ్రెండ్స్, రియల్మీ నార్జో 70 కర్వ్ ఈ నేమ్ అయితే వీళ్ళు బాగా హైలైట్ అయితే చేస్తున్నారు. సో ఇమేజ్ అయితే చూసుకోవచ్చు, కర్వ్డ్ మొబైల్స్. సో రియల్మీ నార్జో 70 వీళ్ళైతే కర్వ్ డిజైన్ అయితే మొబైల్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ మొబైల్ మనకి డిసెంబర్లో లాంచ్ చేస్తామైతే చెప్తున్నారు. ప్రైస్ చూసుకున్నట్టయితే 15,000 నుంచి 20,000 లోపు ఉన్నది అయితే పక్కగా అయితే మెన్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన అదర్ డీటెయిల్స్ ఏమైతే ఇవ్వలేదు, ఓన్లీ ప్రైస్ ఇంకా డిజైన్ అయితే ఇచ్చేస్తారు. నెక్స్ట్ చూసుకుంటే యాపిల్ ఫ్రెండ్స్, యాపిల్ మ్యాక్ మినీ 4 సో లేటెస్ట్ ప్రాసెసర్తో M4 చిప్ సెట్తో వీళ్ళైతే యాపిల్ ప్రోడక్ట్ CPU అయితే లాంచ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే రివ్యూలో అయితే ఉంది. స్క్రీన్ మీద ఇమేజ్ అయితే చూడొచ్చు. ఇంకా వీళ్ళు
దీనికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది మనకి ఓన్లీ చాలా సింపుల్‌గా అయితే ఉంటది. ఒకసారి మీ హ్యాండ్ ఇలా పెట్టి చూడండి. ఈ హ్యాండ్‌లో సరిపోయేంత వస్తదనమాట. లెంత్ చూసుకున్నట్టయితే 5 ఇంచెస్ లెంగ్త్‌తో అయితే రావడం అయితే జరుగుతుంది. విడ్త్ చూసుకున్నట్టయితే 2 ఇంచెస్ విడ్త్‌తో అయితే రావడం అయితే జరుగుతుంది. చాలా చిన్నగా ఉంటది. అది మనకి గేమింగ్‌కి యూజ్ అవుతుందంట. చాలా ప్రొఫెషనల్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంప్యూటర్‌కి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫీచర్స్ అయితే మీకు స్క్రీన్ మీద అయితే ఇమేజ్ అయితే కనిపిస్తుంది చూడండి ఫీచర్స్. అన్నీ చెప్పడానికి న్యూస్ అయితే డ్యూరేషన్ చాలాలో లేట్ అవుతుంది. ఇంకా మనకి 16 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో అయితే రావడం అయితే జరుగుతుంది. కాస్ట్ చూసుకున్నట్టయితే ప్రైస్ చూసుకున్నట్టయితే $599 అయితే వీళ్ళైతే ప్రైస్ అయితే పెట్టడం అయితే జరిగింది. మరి చాలా కాస్ట్ పెట్టేశారు. సో, మొత్తానికి 48,000 వరకు 50,000 వరకు అయితే ప్రైస్ అయితే ఉందనమాట. చాలా కాస్ట్‌లీ అయితే పెట్టారు. మరి ఇంత చిన్న సీపీయూ, యాపిల్ సీపీయూ, యాపిల్ వాళ్ళు చాలా వింతగా చేస్తున్నారు కదా! ఇంత చిన్న దాంట్లో ప్రాసెసర్ అవన్నీ ఎలా ఫిక్స్ చేశారో మరి నాకైతే అర్థం కావట్లేదు. నాకు కొంచెం షాకింగ్‌గా ఉందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఒప్పో నుంచి ఫ్రెండ్స్ ఒప్పో ఫైండ్ ఎక్స్ 8 సిరీస్ ఇంకా కలర్ ఓఎస్ 15 సంబంధించిన లాంచింగ్ అయితే 21 తారీఖు ఈ మంత్ 21 తారీఖు వీళ్ళైతే లాంచ్ చేయబోతున్నారు. ఉదయం 5 గంటలకి లైవ్ అయితే డీబట్ లైవ్ అయితే పెడుతున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ లైవ్‌లో అయితే జాయిన్ అవ్వండి. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే రివీల్ అయితే చేస్తారు. లాస్ట్‌లో చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి ఐసీ యూనివర్స్ ట్విట్టర్‌లో ట్వీట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ట్వీట్ చూసుకున్నట్టయితే వీళ్ళు సామ్సంగ్ గ్యాలక్సీ వన్ UI 7 అప్డేట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అయితే వీళ్ళైతే తీసుకురావట్లేదంట. బీటా వెర్షన్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే చాలా బగ్స్ అయితే రావడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంక టూ మెనీ బగ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా చాలా డిఫికల్ట్‌గా ఉందంటే సామ్సంగ్ వాళ్ళు కానీ క్లియర్ చేయడానికి. సో, అందుకని చాలా టైం పడుతుందని చెప్తున్నారు. ఎక్కువ టైం తీసుకొని మంచిగా లాంచ్ చేయాలని చూస్తున్నారు. చూద్దాం మళ్ళీ ఇప్పటికల్లా బగ్స్ అయితే ఫిక్స్ అవ్వని చెప్తున్నారు. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న న్యూస్ అయితే ఇవి. సో, నాకు నచ్చిన న్యూస్ ఏంటంటే యాపిల్ మ్యాక్ మినీ 4 అయితే లాంచ్ చేస్తున్నారు కదా! చిన్న మదర్ బోర్డ్ చిన్న సీపీయూ బాక్స్. అదైతే నాకు బాగా నచ్చింది. మీకు ఏ న్యూస్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. ఈరోజు న్యూస్ అయితే మరిన్ని న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. కామెంట్ చేసేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారని చెప్పేసి. ఈరోజు వీడియో అయితే దిస్ ఇస్ సూపర్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గాయ్స్.